మణిశర్మ గారితో, వీళ్ళు నలుగురితో కూడా 4 సినిమాలు చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో నాకు ఇష్టమైన వాళ్ళు, నేను ఎంత కష్టపెట్టినా మంచి ఇష్టమైన మ్యూజిక్ ఇచ్చారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఈ సందర్భంగా, అలాగే చంద్రబోస్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అసలు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, లాస్ట్ ఈవెంట్లో మనము పరిచయం చేసుకున్నది నందమూరి తారక రామారావు గారని, రామారావు గారి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 4వ జనరేషన్, అంటే 4వ జనరేషన్. మొదటి జనరేషన్ రామారావు గారు, నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అన్నయ్య గారితో పనిచేశాను, బాలకృష్ణ గారితో పనిచేశాను. హరికృష్ణ గారి కొడుకు జానకిరామ్ గారు, జానకిరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు, ఆయనే మా సినిమా కథానాయకుడు. ఆయన పేరుని పరిచయం చేశాను, ఆయన కథానాయకుడు. ఇప్పుడు కథానాయిక ఎవరు? నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాను. దేవుడి దయ వల్ల, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల, రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల, కృషి, పట్టుదల, దీక్ష ఆయన ఇచ్చి వెళ్ళారు. ఆ మార్గదర్శనం నడవటం వల్ల నేను నిలిచాను. సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను. వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది. ఎప్పటి నుంచో నా మనసులో జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు, విజయశాంతి గారు, ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది, ఇప్పుడు వాణిశ్రీ గారు, ఎంత అద్భుతమైన నటి వాణిశ్రీ గారు, ఇలా ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా, మన తెలుగు వాళ్ళని మనం పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన. ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో 2012లో 13లో వచ్చినప్పుడు, దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి, నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది. ఆమె చక్కగా చాలా బాగుంది, చక్కగా 5 అడుగుల 7 అంగుళాల దాకా ఉంది, చక్కటి శంఖం లాంటి మెడ, చక్కటి కళ్ళు, కలువ పువ్వుల లాంటి కళ్ళు, మంచి ఐబ్రోసు, మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు, మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేదతీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతలోంచి రాసుకున్న ఒక కన్య ఎలాగుంటుందో అంతటి అందాలు అవన్నీ ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే. అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఇలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి, డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం, అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవటం వల్ల కొంచెం డిలే అయింది. చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ, మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి, వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం, అక్కడ దాకా ఉంటుంది. ఒరిజినల్ హెయిర్ అది, చక్కటి కలుపు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, మంచి లిప్స్. సో హైప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సరేనండి, అంత ఇస్తే కానీ అంటే దానివలన పిక్చర్ ఇవ్వకూడదు అదండి. అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్. సరే, అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను, అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో, మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు, కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది, ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్, నాకు ఇలియానా నా దృష్టిలో పడింది, ఇంకొక డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది. ఇంకొక డైరెక్టరు చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు, పెద్ద డైరెక్టర్ ఆయన కూడా. ఆయన 3 నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకో ఆయనకు నచ్చలేదు, ఆ సినిమాలోంచి ఆ అమ్మాయిని తీసేశాడు. బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని వెంటనే తీసుకున్నాను.
నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఆ అమ్మాయిని సినిమాలో చూపించాను, మీ అందరికి కూడా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చింది నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు. అది అర్థమవుతుంది కదండి. నా కళ్ళతో